హాయ్ ఫ్రెండ్స్, నన్ను చాలా మంది అడుగుతున్నారు మన విజయవాడలో రెంటల్ బైక్స్ ఎక్కడ దొరుకుతాయని చెప్పి. సో నేనైతే మీకోసం తీసుకొచ్చేసా రాయల్ బ్రదర్స్ బైక్ రెంటల్స్. ఇది వచ్చేసి పీవీపీ దగ్గర ఉంటుంది. మనకి ఇది ఆఫీస్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 8:30 to ఈవినింగ్ 8 PM అనమాట. ఇదేంటంటే మనకి యాప్ లో బుక్ చేసుకోవాలి బైక్స్ అనేవి. సో మనం ప్రాసెస్ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం లోపలికి వెళ్ళిపోయి. అండ్ బైక్స్ కూడా ఏమేమి ఉన్నాయో చూద్దాము, వచ్చేయండి. అన్న, మన రెంటల్స్ ది అడ్రస్ ఎక్కడన్నా? రాయల్ అడ్రస్ వచ్చేసరికి పీవీపీ మాల్ దగ్గర. పీవీపీ మాల్ దగ్గర ఎదురుకుంటే మెన్రో గ్రాండ్ ఉంటుంది. మెన్రో గ్రాండ్ పక్కన గల్లీ ఉంటుంది. ఆ గల్లీ లోపలికి ఫస్ట్ లెఫ్ట్ తిరగగానే మధువన్ రెస్టారెంట్ ఉంటుంది. దాని ఆపోజిట్ రాయల్ బ్రదర్స్. ఓకే. ఆఫీస్ టైమింగ్స్ అని చెప్తావా? ఆఫీస్ టైమింగ్ వచ్చేసరికి మార్నింగ్ వచ్చేసరికి 8:30, ఈవినింగ్ వచ్చేసరికి 8 o'clock చెప్పాలి. స్క్రీన్ రికార్డింగ్ అవుతుంది. ఇంకా మీరు అది ఏ ప్రాసెస్ ఎలాగొచ్చి రికార్డ్ చేస్తే సరిపోతుంది. ప్రాసెస్ ఏముంది, మొబైల్ నెంబర్ పెట్టాలి 9014189630. పెట్టుకో బ్రో. ఇప్పుడు చెప్పు బ్రో, చెప్తా చెయ్యి. ఫస్ట్ యాప్ ఓపెన్ చేయగానే నెంబర్ కొట్టాలి. యాప్ ఓపెన్ చేయగానే నెంబర్ కొట్టాలి. ఫోన్ నెంబర్. ఒక్క నిమిషం ఆగు. ఈ నెంబర్ వేరేది కొట్టాం. అక్కడ ఆ సిమ్లో ఫోన్ నెంబర్ ఇప్పటికి వస్తుంది. చెప్పు ఏం చేయాలో. ఫస్ట్ యాప్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఫోన్ నెంబర్ కొట్టాలి. దానికి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఇలా వస్తుంది, మన ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత హెల్ప్ లైన్కి వెళ్ళిన తర్వాత కస్టమర్ కేర్కి ఫోన్ చేయాలి. ఫోన్ చేసిన తర్వాత 1 press చేయాలి. 1 press చేసిన వాళ్ళు కనెక్ట్ అవుతుంది. డాక్యుమెంట్స్ అప్రూవల్ అడిగితే వాళ్ళు రిజిస్టర్ నెంబర్ అడుగుతారు, మొబైల్ నెంబర్. అది చెప్పంగానే రిజిస్టర్ అయిపోద్ది. ఆ రిజిస్టర్ అయిపోయిన తర్వాత అప్రూవల్ అయిపోయిన తర్వాత ఏం జరిగిద్ది, డాక్యుమెంట్స్ అప్రూవల్ అయిన తర్వాత బుక్ చేసుకోవాలి. ఇంకా అంతే. ప్రైస్ అన్నీ కూడా మనకు అక్కడే తెలుస్తాయి. అంతే. ఇంకా ప్రైజెస్ అని ఇలా చూసుకోవాలి. ఫస్ట్ డేట్ పెట్టుకున్నాం కదా, వీడియో ఆగిపోయిందా? ఆగిపోలా. డేట్ పెట్టుకున్నాం, సెలెక్ట్ చేసుకున్నాం. ఎంత 18. తర్వాత వచ్చేసరికి ఇప్పుడు 1 తీసుకుంటున్నాను బండి. మళ్ళీ 18 పెట్టాం. సాయంత్రం 7:30 పెట్టాం అనుకో, ఒక్కొక్క బండి ఒక ప్రైస్ చూపిస్తుంది. నార్మల్ డేస్ కాబట్టి. వీక్ డేస్లో అయితే అన్నీ ఒకటే ప్రైస్ ఉంటాయి. దాంట్లో ఎంత ప్రైస్ ఉంటుంది అదే ప్రైస్ ఉంటుంది. ఇదైతే కంటిన్యూస్గా ఎప్పుడు ఒకటే ప్రైస్ ఉంటుంది, 706 రూపాయలు. 24 hours అయినా 1 hour అయినా ఒకటే ప్రైస్. లియో ఇంకా ఓకే, ఇంకా బుక్ చేసుకోవడం. ఇంకా గేర్ బైక్స్ చూడు ఒకసారి. గేర్ బైక్స్ వచ్చేసరికి GSTతో కలిపి ఎంత అమౌంట్ పడుతుంది. ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ అంటారు ఉందనుకో, ఇది ఎంత 1750. ఇది వచ్చేసరికి తక్కువే, నార్మల్ డేగర్స్ కాబట్టి. ఇప్పుడు కిలోమీటర్స్ కూడా తక్కువ ప్రైజే. కిలోమీటర్స్ లిమిట్ కూడా తగ్గుతుంది. 50 వేస్తాడు లిమిట్. 268 కిలోమీటర్స్ వచ్చేసరికి 50 వేస్తాడు. ఇంకా 50 కిలోమీటర్స్. అది దాటితే కిలోమీటర్ 4 rupees అనమాట. మన దాని ట్యాక్స్ కూడా 28% ఉంటుంది. అలా స్టార్టింగ్ అమౌంట్ 100 రూపాయలకి ఇస్తాడా? 150 మామూలు రెండు స్టార్టింగ్ ఇక్కడ? ఇగో 160 రూపాయలు. ఇది యాక్టివా ప్లస్ దాని ట్యాక్స్తో కలిపి 210 ఎంత అవుతుంది. 160 రూపాయలకే 204 రూపాయలు. ఇది నార్మల్ డేస్లో తక్కువ ప్రైస్ ఉంటుంది. ఓకే, అవన్నీ అవసరం లేదు. మామూలుగా ఈ బ్రాండ్స్ ఉంటాయి, ఈ ప్రైస్లు ఇంత ఉంటాయి. ఆన్లైన్లో చెక్ చేసుకుంటే కనిపిస్తుంది. ఫోన్ నెంబర్ కొట్టి ఓటీపీ వస్తుంది. ఓటీపీ కొట్టిన తర్వాత విజయవాడ అని కొట్టాలి. విజయవాడ వస్తుంది. విజయవాడ వచ్చిన తర్వాత ఇంక మన ప్రొఫైల్లోకి వెళ్ళాలి. ప్రొఫైల్లోకి వెళ్ళి డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి కస్టమర్ కేర్ డాక్యుమెంట్స్ అప్రూవల్ అని అడగాలి. అప్రూవల్ అయిన తర్వాత బుక్ చేసుకోవచ్చు. ప్రైస్ కూడా అంతా అక్కడ కనిపిస్తాయి. అంతే కనిపిస్తాయి అక్కడే. మన ఎన్ని అవర్స్ అనేది కూడా అక్కడ ఉంటుంది. మనం పెట్టుకునే టైం బట్టి ఆ అమౌంట్ పడుతుంది. అలా ఇప్పుడు పెట్రోల్ అట్లా మీరు ఇస్తారు, మేము కొట్టించుకోవాలి. పెట్రోల్ కస్టమర్ కొట్టించుకోవాలి. సరిపోద్ది, బండి ఇచ్చేస్తాను. చెప్పాను
ఏమున్నాయి? ఇది డియో ఉంది, యాక్సెస్ ఉంది, 6G ఉంది, అట్వా, ఇంకా జూపిటర్ ఉంది. బైక్స్ ఏమన్నాయి? బైక్స్ వచ్చేసరికి హంటర్ ఒకటి ఉంది, హంటర్, ఎక్స్ప్లేడ్, సిబిఆర్ నట్లు ఉన్నాయి. అది అన్ని బయటకు వెళ్ళిపోయినాయి బళ్ళు కూడా, ఆఫీస్ లో ఉన్నాయి. గేర్ బైక్స్ ఉంటాయి, ఒక 20 బైక్స్ దాకా ఉంటాయి. ఎక్స్ప్లేడ్లు ఒక 2 అలాగా. ఇది ఎఫ్జెడ్ ఒకటి ఉంటాయి. రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ ఒకటే ఉంది ఇప్పుడు. R15 ఏం లేవు. జెక్సర్ ఒకటి ఉంది, జెక్సర్ స్కూటీస్ ఇవి ఉన్నాయి అంతే. ఎక్కువగా అన్ని స్కూటీస్ ఉంటాయి, బైక్స్ తక్కువ. రిపేర్ అని వస్తే మన మధ్యలో రిపేర్ వస్తే ఇంకా కస్టమర్ ఫోన్ చేస్తే వెళ్తాం, అక్కడికి వెళ్ళి సర్వీస్ చేస్తాం. ఇప్పుడు మనకి ఇది ఆఫీస్ నెంబర్ ఏమన్నా చెప్తావా? ఆఫీస్ నెంబర్ అంటే విజయవాడ బ్రాంచ్ నెంబర్ ఉంది. మొబైల్ చెప్పండి. నెంబరా 80950 తర్వాత 664447.